సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి సాలిడ్ స్టేట్. దీనిలో వచ్చేసరికి ప్రాబ్లమ్స్ ఆన్ సింపుల్ క్యూబిక్, బాడీ సెంటర్డ్ క్యూబిక్, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్, ఈ మూడింటి మీద ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి. రేడియస్ ఎలా కనుక్కోవాలి, ఎడ్జ్ లెంత్ ఎలా కనుక్కోవాలి, వాల్యూమ్ ఎలా కనుక్కోవాలి, డెన్సిటీ. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెంకెల్ డిఫెక్ట్ అంటే ఏంటి, షార్ట్ కీ డిఫెక్ట్ అంటే ఏంటి, ఏవేవి ఫ్రెంకెల్ డిఫెక్ట్ చూపిస్తాయి, ఏవేవి షార్ట్ కీ డిఫెక్ట్స్ చూపిస్తాయి. నెక్స్ట్ వన్ పెరామాగ్నెటిక్ అంటే ఏంటి, డయామాగ్నెటిక్ అంటే ఏంటి, ఫెర్రో అంటే ఏంటి, ఫెర్రీ అంటే ఏంటి, యాంటీ ఫెర్రో అంటే ఏంటి, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. టైప్స్ ఆఫ్ సాలిడ్స్, మాలిక్యులర్ సాలిడ్స్ ఏవి చూపిస్తాయి, అయానిక్ సాలిడ్స్ ఏవి చూపిస్తాయి, కోవలెంట్ ఎవరు, హైడ్రోజన్ బాండెడ్ సాలిడ్స్. నెక్స్ట్ ఆక్టాహైడ్రల్ అండ్ టెట్రాల్వాయిడ్ ప్రాబ్లమ్స్. అసలు ఆక్టాహైడ్రల్ వాయిడ్స్ అంటే ఏంటి, టెట్రాల్వాయిడ్స్ అంటే ఏంటి, ఆక్టాహైడ్రల్ కి టెట్రాల్ మధ్య రిలేషన్ ఏంటి, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్. సెమీ కండక్టర్స్, పీ టైప్ ఏంటి, ఎన్ టైప్ ఏంటి, ఎవరెవరు పీ టైప్ చూపిస్తారు, ఎవరెవరు ఎన్ టైప్ చూపిస్తారు, వాటి ఎగ్జాంపుల్స్. ప్రాబ్లమ్స్ ఆన్ ఎన్ఎస్ఏ స్ట్రక్చర్. ఈ ఎన్ఎస్ఏ స్ట్రక్చర్ మిగిలిన వాటితో కంపేర్ చేస్తే డిఫరెంట్ గా ఉంటుంది. ఆ ఎన్ఎస్ఏ స్ట్రక్చర్ చూసుకుని దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకో. సెకండ్ చాప్టర్ సొల్యూషన్. దీని ఇంపార్టెంట్ వచ్చేసరికి రిలేటివ్ లోవరింగ్ వేపర్ ప్రెషర్, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్, ఆస్మాటిక్ ప్రెషర్, రౌల్స్ లా, హెన్రీస్ లా, వాన్ డే హాఫ్ ఫ్యాక్టర్, ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్ అండ్ దేర్ ఎగ్జాంపుల్స్, మొలారిటీ, నార్మాలిటీ, మోల్ ఫ్రాక్షన్, డెన్సిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్. వీటన్నిటిలో కల్లా మొదటి 4 అండ్ రౌల్స్ లా అనేవి బాగా ఇంపార్టెంట్. నెక్స్ట్ చాప్టర్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. దీనిలో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసరికి ఫారడేస్ ఫస్ట్ లా అండ్ ఫారడేస్ సెకండ్ లా, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్. అండ్ 99% మెయిన్స్ లో వచ్చేసరికి దీని మీద క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ని బేస్ చేసుకుని ఎవరు ఎలక్ట్రాన్ లూజ్ అవుతారు, గెయిన్ అవుతారు, యానోడ్ ఎవరు, క్యాథోడ్ ఎవరు, T0 వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, నెక్స్ట్ ప్రయారిటీ ఇది. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ నెక్స్ట్ NST ఈక్వేషన్ మీద సంబంధించిన సమ్స్, కోల్రాష్ లా అండ్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఎలక్ట్రోసిస్ ఆఫ్ ప్రొడక్ట్స్, యానోడ్ దగ్గర ఏమొస్తుంది, క్యాథోడ్ దగ్గర ఏమొస్తుంది, ప్రైమరీ బ్యాటరీస్, సెకండరీ బ్యాటరీస్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. కరోషన్ అంటే ఏంటి, కరోషన్ లో ఉన్న టైప్స్ ఏంటి, దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, గ్యాల్వానిక్ సెల్ అంటే ఏంటి, గ్యాల్వానిక్ సెల్ యొక్క పొటెన్షియల్ ఎలా చేంజెస్ అవుతాయి, ఫ్యూయల్ సెల్ అంటే ఏంటి, వీటిని మన ఫ్యూయల్స్ గా వాడుకోవచ్చు. నెక్స్ట్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్, కండక్టెన్స్, వాటి మధ్య ఉన్న రిలేషన్స్. వీటన్నిటిలో కల్లా మొదటి 3 బాగా ఇంపార్టెంట్, రేర్ కేసులో మాత్రమే నెక్స్ట్ ఈక్వేషన్ వస్తుంది. ఫోర్త్ చాప్టర్ కెమికల్ కైనెటిక్స్. దీనిలో బాగా ఇంపార్టెంట్ వచ్చేసరికి ఆర్డర్ ఐడెంటిఫికేషన్, నెక్స్ట్ వచ్చేసి అర్హీనియస్ ఈక్వేషన్, ఫస్ట్ అండ్ సెకండ్ జీరో ఆర్డర్ సంబంధించిన ప్రాబ్లమ్స్, హాఫ్ వేవ్ సంబంధించిన ప్రాబ్లమ్స్. ఈ ఫస్ట్ సెకండ్ జీరో ఆర్డర్ సంబంధించిన గ్రాఫ్స్, ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకోవాలి, వై యాక్సిస్ మీద ఏం తీసుకోవాలి, స్లోప్ ఎంత, ఇంటర్సెప్ట్ ఎంత, నెగిటివ్ స్లోప్ ఎప్పుడు వస్తుంది, పాజిటివ్ స్లోప్ ఎప్పుడు వస్తుంది, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్. కొలిజన్ థియరీ, యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఏంటి, ప్రాపర్ ఓరియంటేషన్ అంటే ఏంటి, ఎలా వస్తాయి కొలిజన్స్, వాటికి సంబంధించినవి. వీటన్నిటిలో కల్లా ఫస్ట్ ఇది బాగా ఇంపార్టెంట్, ఆర్డర్ ఐడెంటిఫికేషన్ అనేది. ఫిఫ్త్ చాప్టర్ సర్ఫేస్ కెమిస్ట్రీ. అబ్జార్బెంట్స్, ఎవరెవరిని అబ్జార్బెంట్స్ గా వాడచ్చు, ఎవరిని వాడకూడదు, అబ్జార్బెంట్ బొగ్గుముకు సంబంధించిన దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఫిజికల్ అబ్జార్ప్షన్, కెమికల్ అబ్జార్ప్షన్ లో టైప్స్ ఏంటి, దానికి సంబంధించిన డిఫరెన్సెస్. ఫ్రైన్లీచ్ అబ్జార్ప్షన్ ఎక్సర్సైజ్ లో స్లోప్ ఏంటి, ఇంటర్సెప్ట్ ఏంటి, 1/n వాల్యూస్ ఏంటి, దేనికి గ్రాఫ్ గీయాలి. కెటాలిసిస్ టైప్స్, నెగిటివ్ కెటలిస్ట్, పాజిటివ్ కెటలిస్ట్ అండ్ ఆటో కెటాలిసిస్. దానిలో బాగా ఇంపార్టెంట్ వచ్చేసరికి ఆటో కెటాలిసిస్. నెక్స్ట్ ఎంజైమ్స్ అంటే ఏంటి, ఎంజైమ్ సంబంధించిన ఎగ్జాంపుల్స్, డయాస్టేజ్, మాల్టేజ్, ఇన్వర్టేజ్, జైమేజ్ అట్లాంటి. జియోలైట్స్ అంటే ఏంటి, లియోఫిలిక్ కి లియోఫోబిక్ మధ్య ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి, క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోపు అండ్ బ్రెడీ కాక్ మెథడ్ లో కొలాయిడ్ సొల్యూషన్ ఎలా ప్రిపేర్ చేస్తారు, పెప్టైజేషన్ అంటే ఏంటి. కంటిన్యూషన్ టు సర్ఫేస్ కెమిస్ట్రీ, డయాలసిస్, టిండాల్ ఎఫెక్ట్ సంబంధించిన అప్లికేషన్స్, బ్రౌనియన్ మూమెంట్, జీటా పొటెన్షియల్, దానికి ఇంకొక నేమ్ ఎలక్ట్రోకైనెటిక్ పొటెన్షియల్, ఎలక్ట్రోఫోర్సిస్ అంటే ఏంటి, ఎలక్ట్రోఆస్మాసిస్ అంటే ఏంటి, ఏ పార్టికల్ మూవ్ అవుతుంది, మ్యూచువల్ కోఆగులేషన్, దాని అప్లికేషన్స్, హార్డే-షుల్యస్ రూల్,
and their applications. Gold number దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ దాని అప్లికేషన్స్. కొలాయిడ్ అప్లికేషన్స్ లో ఆర్టిఫిషియల్ రైన్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి, వాటర్ని ఎలా ప్యూరిఫై చేయాలి, మెడిసిన్స్ లో కొలాయిడ్ సొల్యూషన్ ఎలా యూజ్ అవుతాయి, బ్లడ్ ని కోఆగులేట్ చేసినప్పుడు వేటి యొక్క రోల్స్ ఏంటి, డెల్టాస్ ఎలా ఫామ్ అవుతాయి, చెప్పులు తయారీ ట్యానింగ్ అనేది ఎలా యూజ్ అవుతుంది, ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. వాటిల్లో గోల్డ్ నెంబర్ ఎమల్షన్ అనేది ఇంకా ఇంపార్టెంట్. నెక్స్ట్ చాప్టర్ మెటలర్జీ. ఫోర్త్ ఫ్లోటేషన్, రోస్టింగ్, క్యాల్సినేషన్, హాల్ హెరోల్డ్ ప్రాసెస్ అంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అల్యూమినియం, లీచింగ్, ఇల్లింగన్ డయాగ్రామ్స్, వేపర్ ఫేజ్ రిఫైనింగ్, దానిలో మళ్ళీ 2 మెథడ్లు, మాన్స్ ప్రాసెస్, వ్యాన్ ఆర్కిల్ ప్రాసెస్, జోన్ రిఫైనింగ్, పోలింగ్, ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్, ఫ్లక్స్, స్లాగ్, గ్యాంగ్, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, యూజెస్ ఆఫ్ అల్యూమినియం, కాపర్, జింక్, ఐరన్. నైట్రోజన్ ఫ్యామిలీ, ఇనెట్ పెయిర్ ఎఫెక్ట్, ఆక్సిడేషన్ స్టేట్స్, nitrogen preparation and properties, ammonia preparation and properties, oxides of nitrogen, nitric acid preparation and properties, brown ring test for nitrate and allotropy of phosphorus, PCl3 and PCl5 structures and oxidation of phosphorus, order of basicity, order of reducing character, order of boiling point. Oxygen family, ozone preparation and properties and uses, oxidation of sulfur, boiling point and acidic character of water, oxides and their types, sulfuric acid preparation and properties, sulfur dioxide structure and their properties and uses, allotropes of sulfur, that means alpha sulfur and beta sulfur. Halogens, chlorine preparation and properties, uses, HCl preparation and properties and uses, oxidation of chlorine, interhalogens, oxidizing properties of halogens. Noble gases, xenon difluoride, xenon tetrafluoride, xenon hexafluoride, xenon oxytetrafluoride, xenon dioxydifluoride, xenon triaxide, xenon tetroxide. వీటికి సంబంధించిన ప్రిపరేషన్స్, హైబ్రిడైజేషన్, దాని యొక్క షేప్ ఏంటి, ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి, ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి, వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ ఎంత, నోబుల్ గ్యాసెస్ సంబంధించిన యూజెస్, నోబుల్ గ్యాస్ సంబంధించిన బాయిలింగ్ పాయింట్ ఆర్డర్ అండ్ అయనైజేషన్ ఎనర్జీ ఆర్డర్. డి అండ్ ఎఫ్ లో ఆక్సిడేషన్ స్టేట్స్, కలర్, మ్యాగ్నెటిక్ క్యారెక్టర్, లాంథనైడ్ కాంట్రాక్షన్, ఇండస్ట్రియల్ కాంపౌండ్స్, KMnO4, పొటాషియం పర్మాంగనేట్, K2MnO4, పొటాషియం మ్యాంగనేట్, K2Cr2O7, పొటాషియం డైక్రోమేట్, K2CrO4, పొటాషియం క్రోమేట్. వాటికి సంబంధించిన స్ట్రక్చర్స్, అవి ఏ కలర్ ఎగ్జిబిట్ చేస్తాయి, వాటిలో సెంట్రల్ ఆటమ్ యొక్క ఆక్సిజన్ స్టేట్ ఏంటి, అవి ఏ క్యారెక్టర్ ఎగ్జిబిట్ చేస్తాయి, పెరానా, డయానా, వాటికి సంబంధించిన ప్రాపర్టీస్. కాంప్లెక్స్ కాంపౌండ్స్, వెర్నర్ థియరీ, ఆప్టికల్ అండ్ జామెట్రికల్ ఐసోమెరిజం, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ, వాలెన్సీ బాండ్ థియరీ, కలర్, మెటల్ కార్బోనైల్స్, స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్. ఇది ఇంపార్టెంట్. వీటిల్లో కూడా మొదటి 5 చదువుకుంటే సరిపోతుంది. బయోమాలిక్యూల్స్, గ్లూకోజ్ సంబంధించిన స్ట్రక్చర్ ఎలిసిటేషన్, ఎమినో యాసిడ్స్ అండ్ దేర్ స్ట్రక్చర్స్, ఎంజైమ్స్, ఎంజైమ్ సంబంధించిన ఎగ్జాంపుల్స్, విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, వాళ్ళకి సంబంధించిన ఎగ్జాంపుల్స్, డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ స్ట్రక్చర్స్, వాటిలో ఉన్న బేసెస్, హార్మోన్స్, వాటి ఎగ్జాంపుల్స్, ప్రోటీన్స్, వాటికి సంబంధించిన టైప్స్, వాటికి సంబంధించిన యూజెస్, పాలిమర్స్, మోనోమర్స్ ఐడెంటిఫికేషన్, టైప్స్ ఆఫ్ పొలిమరైజేషన్, ఎడిషన్, కండెన్సేషన్, క్యాటయానిక్ అండ్ యానియానిక్ ఫ్రీ రాడికల్, ఎలాస్టోమర్స్, ఫైబర్స్, థర్మోప్లాస్టిక్, థర్మోసెట్టింగ్, వాటికి సంబంధించిన డెఫినేషన్స్, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, రబ్బర్ వల్కనైజేషన్, రబ్బర్ సంబంధించిన స్ట్రక్చర్స్, పిస్ ఫార్మాట్, ట్రాన్స్ఫార్మాట్ అండ్ యూజెస్, low density polyethylene, high density polyethylene, Teflon, Ziegler Natta catalyst, PHBV and nylon 2, nylon 6 biodegradable polymers. Chemistry in everyday life, agonist, anti-agonist, inhibitors, antacids, antihistamines, tranquilizers, analgesics, antibiotics, antiseptics,
disinfectants, artificial sweetening agents, antioxidants, food preservatives, detergent types. వీటికి సంబంధించిన డెఫినేషన్స్, వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. హలో ఆల్కేన్స్, SN1, SN2, Sergeant rule, Markovnikov rule, anti-Markovnikov rule, optical activity, Uj reaction, Fittig reaction, Uj-Fittig reactions, Grignard reagent preparation properties, DDT, carbon tetrachloride, chloroform and iodoform, E1 reactions and E2 reactions, alkyl halide preparation and properties. వీటన్నిటిలో కల్లా ఈ ఫస్ట్ ది అండ్ థర్డ్ ది బాగా ఇంపార్టెంట్. ఆల్కహాల్, ఫినాల్, ఈథర్ ఈ చాప్టర్ లో వచ్చేసి ఇంపార్టెంట్. ఎసిడిక్ క్యారెక్టర్ ఆఫ్ ఫినాల్, ఫినాల్ ప్రిపరేషన్ ఫ్రమ్ క్యూమిన్, రీమన్ రియాక్షన్, కోల్స్ రియాక్షన్, హైడ్రోబోరేషన్ అండ్ ఆక్సిడేషన్, LiLH4, NaBH4 కి సంబంధించిన రియాక్షన్స్, వాటి యొక్క రోల్స్, విలియమ్సన్ సింథసిస్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఈథర్, HI cleavage in diluted case and concentrated case, ZNO and Cr2O3 role, concentrated sulfuric acid role at different temperatures, Lucas test for alcohols and haloform test. Aldehydes and ketone chapter important topics. ఇవన్నీ ఇంపార్టెంట్. వీటిలో మన లాట్ రేయడానికి ఏం కుదరదు, అన్ని నేర్చుకోవాల్సిందే. ఫస్ట్ వచ్చేసరికి స్టీఫెన్ రియాక్షన్, నెక్స్ట్ డైవాల్ H, సల్ఫ్యూరిక్ యాసిడ్, మెర్క్యూరిక్ సల్ఫేట్ రోల్, CrO2 Cl2 CH2 role, Roseman reduction, Clemmensen reduction, Wolff-Kishner reduction, and Tollens reagent, Fehling's reagent, Chips reagent, 2,4-DNP test, haloform test, aldol condensation, crossed aldol condensation, Cannizzaro reaction, crossed Cannizzaro reaction, reactivity order of carbonyl compounds. ఇవన్నీ ఇంపార్టెంట్. Carboxylic acid, acidity order based on electron releasing groups and electron withdrawing groups, decarboxylation, HVZ reaction, reaction with ammonia. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇట్లా లాట్ రేయడానికి లేదు. ఎమైన్స్, డయాజోనియం సాల్ట్స్ వీటిలో ఇంపార్టెంట్ వచ్చేసరికి బెసిసిటీ ఆర్డర్ ఆఫ్ ఎమైన్, శాండ్మేయర్ అండ్ గట్టర్మన్ రియాక్షన్, హాఫ్మన్ బ్రోమైడ్ రియాక్షన్, గ్యాబ్రియల్ థాలమైడ్ రియాక్షన్, కార్బాలమైన్ టెస్ట్ ఆర్ ఐసోసైనేట్ టెస్ట్, కప్లింగ్ రియాక్షన్స్ and ammonolysis, boiling point order, bromination and nitration, sulfonation of aniline, and Hinsberg reagent to separate the primary and secondary tertiary amines.